తుఫాన్ లాంటివి. రైట్ అయితే సో ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. మరొకటి ట్రోల్ అవుతున్నది, ఇబ్బంది లేదంటున్నాను నేను. ఓకే, చేబ్రోలు కిరణ్ ఉన్నాడు కదా, ఆయనకి ఏమైనా ముసుగేసి తీసుకెళ్లారట మొన్న. గోరెంట్ల మాదకు ముసుగేయలేదట. ఇదేంటి ఈ పంచాయతీ? పోలీస్ కొంచెం అక్కడ కొంచెం పొరపాటు తడబడ్డారు సార్. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసినందుకు లేకపోతే ఆయన సస్పెండ్ చేసినందుకు క్యాడర్లో బాధ లేదండి మాకు. అయితే ఆయన అన్నాడు మాట దవ్వుకున్న మాట అలాగ అనకుండా ఉండాల్సింది, చాలా పెద్ద మాట అన్నాడు. మహిళ కదా, మన అక్క లాంటి మహిళని అలాగ అన్నాడు అనే బాధ టీడీపీ జనసేన క్యాడర్ అందరిలోనూ ఉంది. ఆయన మీద కేసు పెట్టినందుకు బాధ కాదు కానండి. ఇతను కుర్రోడు, ఒక యూట్యూబ్ ఛానల్, చిన్న యూట్యూబ్ ఛానల్లో, అది గట్టిగా చూస్తే ఒక 10,000 మంది కూడా చూడరేమో, అలాంటి ఛానల్లో ఒక మాటని ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసి వెంటనే భారతమ్మని అమ్మ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నానని కోరుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నేను బైబిల్ చదువుతాను అంటారు. వాస్తవానికి వాళ్ళు క్షమించారేమో, ఒకవేళ క్షమించుందరేమో, అది మనకు తెలియదండి. అయితే వాళ్ళ క్షమాపణ కూడా అడిగాడు ఆయన. అయినా కూడా వెంటనే పార్టీ అతను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్తోనే వదిలేయలేదండి. ఎందుకంటే మర్డర్ చేసిన అనంతబాబునే సస్పెండ్ చేసామనే పేరుతో జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని తిప్పారు సార్. ఇక్కడ మేము అలా చేయొచ్చండి, కానీ సస్పెండ్ చేయడమే కాదు, కేసు నమోదు చేయటం. కొన్ని కేసు నమోదు చేసి ఏమన్నా 41 నోటీస్ ఇచ్చి పంపించారా? అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయన్ని ట్రీట్ చేసినప్పుడు ఎవరో చాలా దారుణమైన మాటలు మాట్లాడిన వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేసామండి. ఆ బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇంకా వర రవీందర్ రెడ్డి కానీ, పోసాని కానీ, ఇలాంటి వాళ్ళు అందరిని అరెస్ట్ చేశారు. కానీ ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం, ఇప్పుడు ప్రెస్ ముందు ఎప్పుడు ప్రవేశపెడతారండి? ఏదో ఒక పెద్ద క్రానిక్ కేసు పట్టుకున్నారు, హంతకుడిని ఇదిగో పట్టుకున్నాం, ఎవరో తొందర పట్టుకుని ఎవరో ఆందోళన చెందకండి, ఇదిగో హంతకుడు ఎక్కడే ఉన్నాళ్ళే పట్టుకున్నాం అని ప్రజలకు తెలియజేయడం కోసం. ఇక్కడ కిరణ్ విషయంలో ఎవరికి తెలియదండి. కిరణ్ ఆ మాట అన్నాడు అనే విషయం అందరం తెలుసు, అతనికి అరెస్ట్ చేశారనే విషయం తెలుసు, అతను ఎందుకు ప్రెస్ ముందు ప్రవేశపెట్టారో తెలియలేదు. దాంతోడికి మళ్ళీ అదేదో బ్యాగ్, ఏదో చిన్న ప్లాస్టిక్ కవర్ కన్నాలు పెట్టి ప్రవేశపెట్టడం నిజంగా చాలా బాధ అనిపించిందండి. అయితే ఇంత చేసిన వాళ్ళు ఎవరైతే ముద్ద అతన్ని ఏమనాలో కానీ ఆ నిందితుడిని తీసుకెళ్తున్నప్పుడు ఈ గోరంట్ల మాధవ్ అనే అసలు అతని క్యారెక్టర్ సరిపోద్దండి. మహిళ గురించి వత్తాసు పలికే క్యారెక్టర్ అతనిది, దేశం అంతా చూడలేదు అతన్ని. అలాంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపడానికి పరిగెట్టాడంట. నేనైతే అలా చంపడానికి పరిగెట్టుకొస్తున్నప్పుడు పోలీసులు వేరేవాడు ఎవడన్నా పరిగెట్టుకొస్తే 4 దన్నేద్దరు అక్కడే. అలా ఎందుకు తండ్రి ఇతన్ని? పోనీ ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ప్రవేశపెట్టారు, అతను కూడా ప్రవేశపెట్టాలన్నప్పుడు నేను భారతదేశానికి ఎంపీ చేశాను, ఏదో భారతదేశానికి ప్రధానమంత్రి చేశాను అన్నట్టు ఎంపీ చేశాను, నేను పోలీస్ అధికారిని. ఇప్పుడు పోలీస్ అధికారి అతను రెండు కానప్పుడు అతను అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి పోలీసులు ఈడ్చుకెళ్ళాలండి. రావా, అయిపోయింది నీ సినిమా, నువ్వు భారతదేశానికి ఎంపీ చేసావని, లేకపోతే నువ్వు పోలీస్ అధికారి నీకు తెలీదా? పోలీస్ కస్టడీలో ఉన్నవాడి మీద దాడి చేయకూడదనే ఇంగితం నీకు లేదా? తప్పు చేస్తే ఎవడన్నా చట్టం ముందు సమానమే. ఆ కుర్రాన్ని ఎలా నిలబెట్టాం, నిన్ను కూడా అలా నిలబెడతామని 10 మంది కానిస్టేబుల్లో పంపించి అతను ఎత్తుకెళ్ళాలి. అలా ఎత్తుకెళ్ళి అక్కడ నిలబెట్టుంటే ఈ రోజున ఈ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి మా పార్టీ మీద ఉండపోనండి. దానికి కారణం ఎవరంటే పోలీస్. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ వేళతను ఎలా ఉన్నాడు, రేపు పొద్దున మళ్ళీ ఏదైనా అయిందంటే మాకు లేని పని మా ఉద్యోగాలకి ఇబ్బంది వస్తుందేమో అని ఆ పోలీసుల పరిస్థితి కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ అలా ఉండకూడదండి. లాక్కెళ్ళాలి అంతే, లాక్కెళ్ళి ప్రవేశపెట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నిజంగా ఎవడో ఒకడు ఆకలేస్తుందని పిక్ పాకెట్ చేసిన వాడిని అది పట్టుకెళ్ళి లోపల అరెస్ట్ చేస్తారు. అదే పిక్ పాకెట్ నేను ఒక ఎంపీ చేసిన వాడిని చేస్తున్నాను, ఓ పోలీస్ అధికారిని చేస్తున్నానంటే వదిలేస్తారు అతన్ని. తప్పు చేస్తే ఎవడన్నా ఒకటే కదండి. పోనీ అతను ఏమన్నా పతివ్రత పెద్ద, అతను చేసిన కనుక చూడలేదా మనం?